నమస్కారం. సో, ముందుగా అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. హాయ్, హలో అందరికీ నమస్కారం. ఏజీ ఫిలిం కంపెనీ ఎస్విఎస్ స్టూడియోస్ బ్యానర్లో ప్రెజెంటెడ్ బై గౌరీ నాయుడు గారు శశివదనే సినిమా అక్టోబర్ 10th థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. అండ్ ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మన మీడియా మిత్రులకి అండ్ అలాగే మన శశివదన్ టీం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ మన రక్షిత్ అట్లూరి గారు అండ్ అలాగే కోమ్లీ గారు అండ్ మన టీం అంతా ఇక్కడికి విచ్చేశారు. మరోసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఆల్రెడీ రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనం అక్టోబర్ 10th థియేటర్స్లో చూడబోతున్నాం. అలాగే ఒకసారి మళ్ళీ ట్రైలర్ చూద్దాం. హియర్ వి గో, ట్రైలర్ ప్లీజ్.
వావ్! ట్రైలర్ నిజంగా ఫ్యాబులస్. అండ్ రక్షిత్ అట్లూరి గారు అండ్ కోమలి గారు మీరైతే చాలా 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 అందంగా ఉన్నారు స్క్రీన్ మీద. అండ్ అలానే సాయి మోహన్ గారు నిజంగా మీరు ఒక మంచి కథని థియేటర్స్‌కి తీసుకొస్తున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. అండ్ సాయి కుమార్ గారి ఫోటోగ్రఫీ చాలా బావుంది. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అండ్ అనుదీప్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ అలాగే శరవణ వాసుదేవన్ గారి మ్యూజిక్ ఎక్స్ట్రార్డినరీ. సో టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ అహితేజ గారు అండ్ అభిలాష్ గారు మీరు ఒక మంచి సినిమాని నమ్మారు. ఒక బ్లాక్ బస్టర్ హిట్ మీ చేతిలో ఉండాలి అక్టోబర్ 10th అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 7 days టు గో. ఇంకొక 7 రోజుల్లో అక్టోబర్ 10th మన శశివర్ధనే సినిమా థియేటర్స్‌లో మన ముందుకు రాబోతుంది. సో ఒకసారి సెలబ్రిటీస్ ఆల్రెడీ సినిమాని చూసిన వాళ్ళు అండ్ అలాగే సినిమాని విష్ చేసేవాళ్ళు కొందరు బైట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. హియర్ వి గో. 7 days టు గో వీడియో ప్లీజ్. వావ్! అందరి బైట్స్ విన్న తర్వాత నాకు కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనేంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ అలానే ఏజీ ఫిల్మ్ కంపెనీ అండ్ ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌లో అండ్ ప్రెజెంటెడ్ బై గౌరీ నాయుడు గారు అక్టోబర్ 10th మన శశివర్ధనే సినిమా థియేటర్స్‌లో మన ముందుకు రాకపోతుంది. ఒక మంచి లవ్ స్టోరీని మనం థియేటర్‌లో చూడబోతున్నాం. అండ్ డెఫినెట్‌లీ మరొకసారి టీమ్ అందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. యెస్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనింత బ్యూటిఫుల్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న టీమ్‌ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. సో ముందు ఇందులో ఒక మంచి రోల్ చేశారు అంబిక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ చోలేటి గారు అండ్ అలాగే గోపీచంద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. రండి రండి మధ్యలోకి, ఇది అంతా మనదే, స్టేజ్ అంతా మనదే. ఓ అక్కడ పక్కన అంబిక గారు ఉన్నారనా, నవ్వుకుంటున్నారు. యా. అండ్ అలానే మనం ఇందాక ఆల్రెడీ ట్రైలర్ చూసాం, విజువల్స్ ఫ్యాబులస్. అండ్ సో మన సినిమాటోగ్రాఫర్ ఓ సిగ్గుపడుతున్నారని చెప్తున్నారా? ఓకే ఓకే, మైక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. సో మన సినిమాటోగ్రాఫర్ సాయి కుమార్ దారా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మన పిల్లర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ వల్లే మన శశివర్ధనే సినిమా అక్టోబర్ 10th థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. సో ఈ కథని నమ్మిన ఫస్ట్ పిల్లర్స్ వాళ్ళే. సో మన ప్రొడ్యూసర్ అహితేజ బెల్లంకొండ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మన కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ అలాగే మన ప్రెజెంటర్ గౌరీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్. అండ్ అలాగే శశివర్ధనేకి సృష్టికర్త, ఆయన కర్త కర్మ క్రియ క్యాప్టెన్ మన డైరెక్టర్ సాయి మోహన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే నెక్స్ట్ మన బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్ కోమలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన హ్యాండ్సమ్ హీరో మన శశివర్ధనే మన హీరో గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. రక్షిత్ అట్లూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గ్రూప్ పిక్చర్ మీడియాకి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
అండ్ వెనక ఛానల్స్ ఉందా? డన్. యా రండి సార్. అందరూ ఒకసారి జాయిన్ అవ్వరు. నెక్స్ట్ ఛానల్స్కి ఒక గ్రూప్ పిక్చర్. నెక్స్ట్ ఛానల్స్కి అండి, ఛానల్స్కి. ఛానల్స్కి అక్కడ పైన. యా ఓకే సార్. డన్. డన్ అయిపోయిందా? ఎస్. అండ్ ముందు అంబికా గారిని మాట్లాడాల్సిందిగా నేనేనా అని చూస్తున్నారా? వద్దా వేరే వాళ్ళకి ఇద్దామా? శ్రీపాల్ గారు మీరు ఇందాక సిగ్గుపడ్డారు కాబట్టి అస్సలు తగ్గొద్దండి, మీరు ఎక్కడ తగ్గొద్దు. అందరికీ నమస్కారం. ఈ సినిమా నిజంగా శశివర్ధనే దీనికి ఎంత కష్టపడ్డాడో, మా తేజ కావచ్చు, గౌరీ గారు కావచ్చు, ఇద్దరు సాయిలు కూడా, ఎందుకంటే మా హీరో హీరోయిన్ కూడా వీళ్ళ కష్టం కళ్ళ ముందు చూశాను కాబట్టి నిజంగా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే మా తేజ అంటే ఇక సినిమాకి చిన్నపిల్లలాగా, సినిమా ఎంత లవర్ అంటే ఆయన ఇంకా సినిమా అంటే పడి చచ్చిపోయే క్యాండిడేట్. 24 గంటలు మొబైల్లో ఉన్నాడంటే సినిమా తప్ప ఇంకేముండదు. వేరే రీల్స్ కూడా కంటే ఈ సినిమా ఏమవుతుంది, ఏం సినిమాలు, ఏం జరుగుతుంది మార్కెట్ అంతా. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆయనకు ఒక మంచి స్థానం కల్పించాలి సినిమా పరంగా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకి వేరే ఏది తెలియదని చెప్పి నాకైతే ఖచ్చితంగా ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. ఇటు గౌరీ గారు కూడా, ఎందుకంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి కూడా ఒక మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమాను కూడా తేజను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఒక మంచి సినిమాని అందించారు. ఖచ్చితంగా నాకు ఈ కష్టాలన్నీ తెలుసు. ఇకపోతే మా హీరో హీరోయిన్ కూడా, ఎందుకంటే మా టైటిల్ రోల్ శశివర్ధనే. ఈ సినిమా కూడా లాస్ట్ సీన్ చూస్తే ఖచ్చితంగా యూత్లో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఒక ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో. ఒక సినిమా అయితే మంచి సినిమా అని చెప్పవచ్చు. మీరు ఒక సినిమాను ఆదరిస్తారు, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రపంచంలో ఏ ప్రేక్షకులు లేకున్నా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా టీం అందరికీ మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ చెప్తున్నాను.
థ్యాంక్ యూ శ్రీపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చామా, మాట్లాడామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలని ఫిక్స్ అయ్యారా మీరు? ఎనీవేస్, ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇచ్చేయమంటారా? మీరు చెప్పారంటే ఇచ్చేస్తాను. సాయి కుమార్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. హాయ్ అండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ 19 నా బ్యూటీ మూవీ రిలీజ్ అయింది అండ్ వెంటనే ఈ మూవీ వచ్చినందుకు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్లా ఉంది కొంచెం. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్పెషల్ మూవీ నాకు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ. మేము షూట్ చేసాము. నేను సాయి మోహన్ ఉబ్బన కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సో అది చూసి నాకు ఐతేజ గారును మీ అందరం కలిసి ఈ ఫిలిం స్టార్ట్ చేసాము. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నిజమైన అమ్మాయిని ప్రేమిస్తే అది మనం దక్కించుకోవాలంటే యుద్ధం చేయాల్సిన అనే ఒక డైలాగ్ ఉంది. సో మేము ఇక్కడ ఈ సినిమా కోసం అంతే యుద్ధం చేసామండి అందరం కలిసి. లైక్ సాయి మోహన్ కానీ, నేను కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ అందరం. ఈ సినిమా చాలా బాగుంటుంది అండ్ బయటికి మీరు అందరూ తీసుకెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ మా ఐతేజ గారి గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ నన్ను బాగా నమ్మారండి. ఓపెన్గా చెప్పాలంటే, యాక్చువల్గా నేను ఫస్ట్ టైము, నేను అప్పటికి ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రమే చేశాను. అసలు సినిమా హ్యాండిల్ చేయాలంటే చేయగలమా లేదా అన్న ఒక మూమెంట్ ఉంటుంది కదా. నన్ను ఎవరు చాలా వరకు నమ్మలేదు, చాలా రోజులు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ఐతేజ గారు నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చిన సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి లాస్ట్ చెప్తా, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఈవెన్ నాకు హీరో గారి దగ్గర ఎలా నచ్చిందంటే, ఎంత లైక్ ఆయన ఏమంటారు సపోర్ట్ కానీ పొటెన్షియాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకరోజు సెట్లో ఆయనకి కాళ్ళు బ్రేక్ అయినా సరే, ఆయన అంటే బ్రేక్ అవ్వలేదు, లైక్ ఎయిర్ ఫ్రాక్చర్ లాగా అయితే అయినా సరే, ఆ రోజు నైట్ నాకు బాగా గుర్తుంది సార్. ఇప్పుడు షూట్ చేశారు, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి, అలా చేశారు. అండ్ కోమ్లీ గారు, థ్యాంక్ యూ మేడం, బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఏమని చెప్పాలంటే, లైక్ కొన్ని థింగ్స్ మనకి ఇలా ఉంటాయి సార్, ఇలా బాగుంటుంది, కొంచెం మేకప్ ఇలా చేద్దాం, ఇది అదని చెప్పి ఆయన మేడమే కొంచెం చేశారు, అది బాగా నచ్చింది. అండ్ నాకు కలర్స్ వైజ్గా, కాస్ట్యూమ్స్ వైజ్గా నేను గౌరీ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు కలర్స్ వైజ్గా నాకు ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ కూడా కలర్స్ చాలా బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, కలర్స్ బాగా పిక్ చేశారు, ప్యాలెట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు. అండ్ డైరెక్టర్, మేమైతే లైక్ ఆల్మోస్ట్ ఈ సినిమా బిఫోర్ 1.5 year ట్రావెల్ చేసాం. ఎలా అంటే లైక్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక రోడ్డు మీద మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇలా సినిమా చేయాలి, ఇలా చేయాలి. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ మనకి సినిమా తీసుకురావాలని స్టార్ట్ చేసాం. అసలు నాకు అది బాగా గుర్తుంది. అండ్ ఆయన పడ్డ కష్టం అయితే మాత్రం ఇవాళ బాగా బయటికి వెళ్తాను నేను కోరుకుంటున్నాను 100%గా. అండ్ ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు బ్యూటీ అనే మూవీ వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు అగ్లీ స్టోరీ సినిమా వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే ట్రయల్ మూవీ కూడా వచ్చింది. సో ఈ సినిమా అన్నది నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా చాలా సినిమాలు తెలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అభిలాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ద బెస్ట్ మా అందరి తరపు నుంచి. అండ్ నెక్స్ట్ అహితేజ గారిని, గౌరీ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్స్ పర్లేదండి, మీరు నమ్మి తీసిన సినిమా మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టదు, మీరు నమ్మండి. హలో అండి అందరికీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఎమోషనల్ అయిన ఏదో పబ్లిసిటీ అనుకుంటారో, చాలా కంట్రోల్గా ఉన్నా. ఎందుకంటే ఈ 3 years మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్నే కాదు, బట్ ఆల్ ఫర్ ఏ గుడ్ ప్రోడక్ట్. మీ అందరికీ మేము గుడ్ ప్రోడక్టే ఇస్తున్నాము. సో మీరు వచ్చిన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఈ సినిమాని జనంలోకి స్టార్టింగ్ నుంచి తీసుకెళ్తుంది మీడియానే. నాకు వెరీ స్టార్టింగ్లోనే 10 days షూటింగ్లోనే ఆడియో క్లోజ్ అయింది మాకు. విత్ ఏదో చిన్న అనౌన్స్మెంట్ వీడియోకి బీజిఎంతో వదిలితే అది ఆడియో క్లోజ్ అయింది. తర్వాత రషెస్ చూసి ఓవర్సీస్ క్లోజ్ అయింది. సినిమా చూడకుండానే అన్ని బిజినెస్లు అయిపోయినాయండి. డ్యూ టు మాకేంటంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ బిజినెస్. నాకు సోలోగా ఉన్నా, నాకు వెనకాల ఎవరు లేరు కాబట్టి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, నాట్ బికాస్ ఆఫ్ కంటెంట్ స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేసిన నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ వాళ్ళకి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సారీ కూడా, ఎందుకంటే 1 year డిలే అవ్వటం, మళ్ళీ మీరు నాకు స్టాండ్ బై ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. రైట్ ఫ్రమ్ ఓవర్సీస్ నాకు అథర్వ భద్రకాళి పిక్చర్స్ కానీ, అండ్ సీడెడ్ ఏయూ సినిమాస్, అండ్ స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ మాకు రైట్స్ తీసుకున్న మైత్రి వాళ్ళు కానీ, శశి అన్నకు కానీ, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిలీవ్ చేశారు నన్ను. సో ఈ October 10th ఖచ్చితంగా మేము డెలివర్ చేస్తున్నాము.
మంచి సినిమానే చేస్తున్నా. అంటే మీ అందరికీ తెలుసు నేను మెగా ఫ్యాన్ కింద వచ్చా, ఒక సినిమా లవరు. నేను ఎన్నో సినిమాలకి బ్యాక్ ఎండ్లో ఉండి ప్రమోషన్స్ చేసేవాళ్ళం, చాలా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నా సినిమాకి నేను ఈవెంట్కి రావాలన్నా చాలామందిని అడుగుతూ ఉండేవాడిని. నేను మన ట్రైలర్ లాంచ్కి కూడా అడిగా. సో రెస్పాండ్ అవ్వాలా ఎవరు, అంటే డిలే అయిందనో లేదో ఏంటో తెలీదు, ఎవరు రెస్పాండ్ అవ్వాలా. నేను అప్పుడే అనుకున్నా మన సినిమాని స్టార్టింగ్ నుంచి మోస్తుంది మీడియా అండ్ నాకున్న సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ వెల్విషర్స్. అంటే నేను ఒక మెగా ఫ్యాన్ అయినా కూడా నాకు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కూడా అందరూ హీరో ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఒక మనిషి కిందే చూస్తున్నారు. సో నాకు ఇప్పుడున్న బలం మీడియా అండ్ నా సోషల్ మీడియా ఫ్రెండ్సే. 10th మా ట్రైలర్కి జెన్యున్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల, 1 million పైన డిజిటల్ వ్యూస్ వచ్చాయి, ట్రెండింగ్లో ఉంది. సో చూసిన వాళ్ళు నాకు 20% మంది నాకు ఓపెనింగ్ డే వచ్చినా చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఆర్టిస్ట్ అందరి గురించి నేను తర్వాత మాట్లాడతా. అండ్ సో నాకు ఈరోజు ఒక ముగ్గురు గురించి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే నాకు ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్ టెన్షన్స్ అవి ఉన్నాయి కూడా నాకు సపోర్ట్ చేసిన ఎస్కేఎన్ గారికి అండ్ నా సీడీ డిస్ట్రిబ్యూటర్ అనీష్ గారికి అండ్ డైరెక్టర్ యోగి అన్నకి చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని నేను మర్చిపోలేను. అండ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. మీరు ఇంకొక 1 week మమ్మల్ని ఎలాగే మోయండి. అండ్ మా డిజిటల్ పిఆర్ విష్ణు నాయుడు గారికి, ఫణ్యాన్నకి, ఎందుకంటే 2 years సినిమా నిలబెట్టడం మాటలు కాదు. సో వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో నాకు అర్థమవుతుంది. సో ఈ 6 days భరించండి మా కంటెంట్. సో డెఫినెట్గా మంచి సినిమాని ప్రమోట్ చేసామని అయితే మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అహితేజ గారు. మీరు చాలా కష్టపడ్డారు. మీకు October 10th శశివదనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రెజెంటర్ గౌరీ నాయుడు గారు. ఊరికే ఇలా వచ్చి అలా 2 మాటలు, అయ్యో మాట్లాడండి పర్లేదు. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామంది దగ్గర విన్నాను మీరు చాలా అద్భుతంగా చేశారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంబిక గారు, మీరు అంబిక అన్నప్పుడల్లా నాకు ఎందుకో తెలియదు, ఏమనుకోద్దు, మీరు అంబిక అగరబత్తి గుర్తొస్తుందండి నాకు. నేను వచ్చినప్పటి నుంచి మీరు నా పేరే పట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఈ మూవీ చేయడానికి మొత్తం టీం అందరూ చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ కష్టం అంతా మీరు 10th of October వస్తారు, చూస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా సినిమాలు వచ్చే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్, మా క్యాప్టెన్ సాయి మోహన్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. కాదు, మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నారా మోహన్ గారితో? ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఫ్రెండ్స్ అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. శశివదనే నాకు పెద్ద బాహుబలి కంటే పెద్ద జర్నీ నాకు యాక్చువల్లీ. చాలా పెద్ద జర్నీ అండి నాకు. ఎందుకంటే ఇంకొక 6 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీ, ఎంత స్ట్రగుల్ ఉన్నట్టే, స్ట్రగుల్ లేకుండా ఏది రాదు, బట్ అదంతా చాలా మంచి బ్యూటీ అది. బట్ నాకు ఈ సినిమా ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకి చెప్పాలనుకున్నాను నేను. ఇంతవరకు తెలియదు ఆయనకి. ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్టర్ అవ్వాలని. అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కాదు, ఆయన అవ్వాలని. నాకు గుర్తుండి నేను 7th class ఆ టైంలో ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారని చనిపోయారు ఆయన పాపం. మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికీ స్టిల్ 100 రూపాయలు 150 రూపాయలు కూలికి వెళ్తారండి మా అమ్మ మా నాన్న. ఆ రోజు నేను పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమేరా, మీ చెల్లి కోసం, నీ కోసం. ఒకప్పుడు ఇలా సినిమాని మద్రాసు అట్టి వెళ్ళిపోయాడు, ఏం చేయలేకపోయాడు పాపం, బురద పని చేసుకుంటున్నాడు అంటే, ఓహో మా నాన్న జన్మనిచ్చాడు, అందుబాటు ఆయన జీవితాన్ని కోల్పోయాడు. అప్పటికి ఉండేది పోలీస్ అవ్వాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సరే ఓకే, మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. అనుకోవడం చాలా ఈజీగా అనుకున్నాను. కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుంటావు. అంటే మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది, ఏమీ లేదు. అంటే నువ్వు పడ్డదాని ముందు నాకు
ఐఎమ్ నథింగ్ నాన్న, నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీకోసం డైరెక్టర్ అయినందుకు నాకు ఈ జన్మకి ఇది చాలు. నాకు అసలు నాకు ఇంకోటి ఏంటంటే ఈ డ్రీమ్ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి, కథ రాసుకోవాలి, చాలామంది తిరగాలి, అది ఊరికే రాదు. ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకు కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ. ఏంటంటే నేను షార్ట్లు చెప్తాను, ఎక్కువ కథ కూడా చెప్పలేను. ఇలా ఉంటుందండి, ఇక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది, ఇలా ఫీల్ ఉంటుంది, ఇలా చెప్తాను. ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకొక నరేషన్ ఇస్తే ఏదో చెప్తున్నాడు, అయినా చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు మా నాన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం నేను లిటరల్లీ అసలు సార్ ఎందుకంటే మా నాన్న నాకు జన్మిచ్చాడండి, చాలు నాకు. ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాను, అది అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. ఈ జర్నీలో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలామంది. నాకు ఉంది రక్షిత్ గారు, కోమలి గారు అవ్వచ్చు, మిగతా అందరు టెక్నీషియన్స్ ఒక 10 days ఎలా తీస్తాడు అసలు ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి ఇవని. ఫస్ట్ 10 days షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ నిజంగా సార్ అంటే భయపడేవాడిని, ఎప్పుడు భయపడతాను, నార్మల్గానే భయపడతాను, ఇది మాట్లాడిన తొందరగా. ఆ టైంలో నువ్వు చేస్తావు సార్, నువ్వు చేస్తావు అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ 70 రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్స్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం కదండి, మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్నంత ఫీల్ నాకు. ఈ జర్నీని ఇంతవరకు అంటే మీడియా అంత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి శశివర్ధన్ అనేది ఏదో సంథింగ్ ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫిలిం అవుతుంది అని నమ్మినందుకు, సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. టెక్నీషియన్స్ అంటే ఫస్ట్ డిఓపి అంటే మా ఇద్దరిది ఎలా ఉంటుందంటే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ కంటే దారుణంగా ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ఫ్రేమ్ ఇస్తాడు నాకు. అంటే నేను ఎప్పుడు రాసుకున్న విధానం చాలా పొయిటిక్ ఫీల్లో రాసుకుంటాను, దాన్ని ఒక అందమైన పెయింటింగ్ లాగా. మచ్చా మనం చేస్తున్నాం కదా మళ్ళీ, థ్యాంక్ యూ. బిజీ అయిపోయావు కదా అని మళ్ళీ రానంటే ఈసారి ఇవ్వకపోతే కేసు వేస్తా. థ్యాంక్ యూ అండి. శర్వ పాప నాకు తెలుసు ఒక 4 రోజులు రూమ్లో నుంచి కూడా రావడానికి భయపడ్డాడు, ఎప్పుడు వస్తాడు ఈ ఏటీవ్ నువ్వు అంటాడు. ఓకే అంటా పాప అని టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి. మంచి ఆల్బమ్ ఇచ్చావు శర్వ. అండ్ అందీప్ గారు ప్రాణం పోసారని చెప్పాల్సి, అందీప్ గారు మన ఆర్ఆర్ తోటి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు టైటిలే నేను అమ్మాయి పేరు మీద పెట్టుకున్నాను కావాలని, అంటే ఒక తెలుగు అమ్మాయి కథని, అమ్మాయి ప్రేమని చాలా జెన్యున్గా చెప్పాలని. నేను ఎంత అందంగా రాసుకున్నానో అంతకంటే అందంగా చేశారు కోమలి గారు, అంత సపోర్ట్ చేశారు. చాలా లోలో ఉన్న టైంలో కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అండ్ మన శ్రీమన్ గారు, ఆయన ఫోన్లో చెప్పారండి కథ, దగ్గరికి వెళ్ళి కూడా చెప్పలేదు, ఫోన్లో చెప్పగానే కథ చెప్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారండి. నేను చేస్తాను, నాకు ఒక ఫుల్ నెరేషన్ ఇస్తారా అన్నారు. ఆర్ఎఫ్సీకి వెళ్ళి కథ చెప్పినప్పుడు నేను ఇమీడియట్లీ చేస్తానంటే అసలు బడ్జెట్లు అవి కూడా నాకు అది కాదు, మనం నేను చేయాలి అని. ఎంత ఓన్ తీసుకున్నారంటే ఆయన ఈ పర్సనాలిటీ సరిపోదేమో, నేను ఈ క్యారెక్టర్కి ఇంకా నేను బాగా బల్క్ అవుతానని చెప్పి ఇంకా చాలా ఆయన పర్సనల్ కేర్ తీసుకొని అంత బాగా చేసి, ఇందాక మీకు 7 days to go వీడియోలో ఒక 3 minutes షార్ట్ అది చెప్తున్నారు, అది నేను రాసి షూట్కి వెళ్ళే రోజు వరకు నాకు లేదు, నేను సింగిల్ షాట్లో తీస్తానని కట్ చేద్దామనే ఉండే. బట్ ఆయనతో అంతకుముందు ఒక 3 days జర్నీలో ఇది సింగిల్ షాట్ పెడితే ఆయన చేస్తాడు, 100% మనని చాలా బాగా చేస్తాడని నమ్మి చేసినందుకు అసలు రేపొద్దున మీకు శశివర్ధన్ ఒక మంచి ప్రేమ కథ దీని మించి ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది. అండ్ ఇంకా ఎడిటింగ్ గ్యారీ గారు లిటరల్లీ ఎన్ని షాట్లు మార్చాను పాపం. ఆయన ఓపిక్కి, ఆయన ఎక్స్పీరియన్స్కి, నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి థ్యాంక్ యూ అండి. ఇంక మిగతా వాళ్ళని ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి. మా గౌరీ గారు కాస్ట్యూమ్స్ అది మాట్లాడారు కదా డిఓపి గారు, అంటే నేను జస్ట్ ఈ అమ్మాయిని ఇలా చూద్దాం అనుకుంటున్నానండి అన్నాను అంతే. నాకు లుక్ టెస్ట్ వరకు అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. లిటరల్లీ తీసుకొచ్చి చూపించి ఇలా ఉంటుందండి సాయి గారు అంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. ఇప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోలేను మేడం, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉండడం తప్ప, ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ సినిమా లేదు లిటరల్లీ.
ఇంకేమన్నా మర్చిపోయింటే సారీ అండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకొక 6 రోజులండి, మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మాలాంటి చిన్న సినిమా బతుకుతుంది. ఇంకో ఛాన్స్ వస్తే అందరం కొంచెం కష్టపడి మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన హీరోయిన్ కోమ్లి గారు ఏదో అనౌన్స్మెంట్ ఇస్తారు చూసారు, నన్నే పిలిచారు వెళ్ళాలని. హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినందుకు మా మీడియా వాళ్ళందరికీ అండ్ నాన్ మీడియా ఫ్రెండ్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అందరి గురించి ఇండివిజువల్గా మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. ఫిలిం గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు చేసే ప్రతి ఫిలిం వాళ్ళ కెరియర్లో చాలా స్పెషల్గానే ఉంటుంది. అందరూ కష్టపడతారు. వాళ్ళు ఒక సినిమా చేయాలి, జనాల ముందుకు రావాలి అంటే కష్టం అనేది నాన్ నెగోషియబుల్. సో ఐ థింక్ వీఆర్ నో డిఫరెంట్. కాకపోతే ఎందుకు శశివదనేని నేను స్పెషల్గా చూస్తున్నాను, ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు. ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదనే. అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద నుంచున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడున్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు. స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్ అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ సక్సెస్. అది మా టీం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో 10th October సినిమా వస్తుంది. ఏం చెప్పాలి చెప్పనా అంటే ఒకటి ఉంది, అది చూస్తే తెలుస్తుంది. కానీ కంపల్సరీ థియేటర్లో అది మీ అందరినీ సర్ప్రైజ్, అది ట్విస్ట్ మంచి అంటే చూడడానికి ఒక మంచి లవ్ స్టోరీ కాదనట్లేదు. ఇందుకన్నా ఎక్కువ నేను చెప్పకూడదు. కొంచెం అలా ఇది ఏదో భయం వేస్తుంది. నేను ఏం చెప్పినా ఇంకా స్పాయిలర్ ఏదైనా ఇస్తానేమో. కానీ చాలా మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ కంపల్సరీ ఇది అందరూ చెప్తారు, నేను చెప్తున్నాను అని అనుకోకండి. బట్ కంపల్సరీ తెలుగు ఫిలిమ్స్లోనే చెప్పాలంటే భయం వేస్తుంది. ఒక మంచి క్లైమాక్స్ అవుతుంది. అందరూ క్లైమాక్స్ బాగుంది అనుకుంటారు. ఇంతకన్నా ఎక్కువ పెద్ద హైప్ నేనేం ఇవ్వట్లేదు. కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ. గోదావరి నాకు చాలా ఇష్టం. యాక్సెంట్ కానీ ఏదైనా ప్రేమ అంటే గోదావరి, అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు 10th October చూడండి. సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే ఈరోజు నేను చెప్పిన సర్ప్రైజ్ గురించి ప్రూఫ్ ఆ రోజు నేను ఇస్తాను. అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10th October శశివదనే ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ కోమ్లి గారు. చెప్పినట్టుగా చాలా అందంగా చెప్పారు అని చాలా క్యూట్గా మాట్లాడారు. ఒకటి ఉంది అనగానే పాట పాడతారేమో అనుకున్నాను. మీరు కూడా అనుకున్నారా? అనుకోలేదా? ఎనీవేస్ థ్యాంక్ యూ కోమ్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన హీరో రక్షిత్ అట్లూరి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. 3 ఏళ్ల క్రితం తేజ గారు ఒక కథ ఉంది, చాలా బాగుంది, నేను విన్నాను అంటే సాయి వచ్చి కథ చెప్పాడు. కథ అస్సలు నచ్చలేదు నాకు. అసలు ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాలేదు నాకు. సరే పలాస చూసావా అని అడిగాను. పలాస చూడలేదన్నాడు. అసలు ఒక కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేనేం చేయగలనో తెలుసుకోవాలి కదా, చూసి మళ్ళీ నరేషన్ ఇవ్వు, అప్పుడు నేను వింటాను అన్నాను. కథ ఒక మంచి లవ్ స్టోరీ అలా వెళ్తుంది. ఇంటి బయట ఈ ట్యాపులు ఉంటాయి, అది కొట్టి దాంట్లో లవ్ లెటర్ పెడతారు. 2010 అట్లా జరిగే కథ అంటే ఓకే. ఒక వేరే జోన్లోకి తీసుకెళ్తాడు. ఒక 2010 ఆ జోన్లోకి. అప్పుడు ఫోనులు లేవు, లెటర్లు రాసుకోవటాలు, అగ్గిపెట్టెల మీద వెనక మీరు బాగున్నారు అని ప్రేమ లేక. మరి అతను ఎన్ని చేశాడు నాకు తెలియదు, కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చిన ఎలిమెంట్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బాగుంటుంది, మీరు చెయ్యాలి అని నాతో చేపించారు. తర్వాత ఈవెన్చువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది.
ఫాదర్ ఎమోషను ఈయన రాసుకున్నట్టు ఈయన చేసినట్టు మేబీ తెలుగు సినిమాలో చాలా తక్కువ, చాలా కొద్ది మందిలో సాయి ఉంటాడు ఫాదర్ ఎమోషన్ని పట్టుకోవడానికి. ఇంకొక అది చెప్పాడు, దాంట్లో కూడా ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ ఎమోషను ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా తీస్తాడు. అంత బ్రహ్మాండంగా వచ్చింది. శ్రీమాన్ గారి గురించి ఇందాక చాలామంది చెప్పారు చాలా అద్భుతంగా చేశారని. ఆ క్రెడిట్స్ అన్నీ నాకే, ఎందుకంటే శ్రీమాన్ గారిని ఒప్పించి ఈ ఫాదర్ క్యారెక్టర్ చేయించింది నేనే. ఆయన ఫస్ట్ టైం ఫాదర్ చేయటం, ఆయనకి ఇట్లా చెప్పాను ఒక క్యారెక్టర్ ఉంది సార్ అంటే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి ఏ క్యారెక్టర్ అంటే ఫాదర్ అంటే, నేను ఇప్పుడు దాకా ఫాదర్ చేయలేదు, నేను చాలా యంగ్ కుర్రాడిని అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆయన అప్పుడు. అంటే ఏమన్నా బాబాయో బ్రదరో అట్లాంటి క్యారెక్టర్ చూస్తున్నాను అంటే, లేదు చాలా బాగుంటుంది ముందు వినండి అని నేను కథ చెప్పించాను. చాలా 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 బాగా వచ్చింది సినిమా. తర్వాత విజువల్స్ పరంగా సాయి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. గోదావరి జిల్లాను అంత అద్భుతంగా చూపించాడంటే మామూలు విషయం కాదు. నిజంగా సాయి సూపర్ వర్క్. కోమలి గారి గురించి లాస్ట్లో చెప్తాను. గౌరీ గారు అద్భుతమైన మాకు బట్టలు ఇచ్చారు కాబట్టి మేము ఇంత అందంగా కనబడుతున్నాము. ఆ కాంబినేషన్స్ అవన్నీ కాస్ట్యూమ్స్ అదేనండి, బట్టలు అంటే కాస్ట్యూమ్సే కదా, మేము కొంచెం నార్మల్గా మాట్లాడతాం బట్టలని. మ్యూజిక్ డైరెక్టర్ శర్వ చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా ట్రెండ్ అయింది ఒక సంవత్సరం క్రితం మ్యూజిక్ అంతా. మళ్ళా మనం అంతా ఒకసారి మ్యూజిక్ వినాలి ఈ సినిమాకి వచ్చే ముందు. చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శర్వ. అలాగే అనుదీప్ గారు బ్రహ్మాండమైన ఆర్ఆర్ కొట్టారు, అదరగొట్టేశారు ఆర్ఆర్. ఒక్కొక్క పొజిషన్లో అయితే సినిమా అట్లా లెగుస్తుంది ఆయన ఆర్ఆర్ మూలాన. చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. కోమలి గారు ఇప్పుడు దాకా నేను వర్క్ చేసిన హీరోయిన్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మరు, ఎక్స్ట్రాడినరీ ఏమనాలి డైలాగ్లో కానీ, అంటే ఓన్లీ హీరోయిన్ కాదు ఆవిడ. తెలుగులో హీరోయిన్లు రావాలి అంటున్నారు. కోమలి గారు లాంటి హీరోయిన్లు ఇంకా చాలామంది రావాలి. కోమలి గారితో మళ్ళీ పని చేయాలంటే భయం వేస్తుంది యాక్చువల్లీ నాకు. అంత టాలెంటెడ్ ఆవిడ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆన్ ఎవ్రీథింగ్ షీ డస్. ఆవిడ వేసుకునే డ్రెస్సులో కానీ చెప్పే డైలాగులో కానీ ఈవెన్ లైటింగ్ కూడా ఆవిడ అంత బాగా నెగిటివ్గా కాదు చాలా పాజిటివ్గా చెప్తున్నాను. అవన్నీ కలిసి ఈ శశివదనే అనే సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఒడిదుడుకుల్ని దాటి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఇంత కష్టపడ్డాం కాబట్టి అంత సక్సెస్ మాకు వస్తుందని కోరుకుంటున్నాను. మా తేజ గారికి చాలా నీడెడ్ సక్సెస్. అలాగే మా అభిలాష్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. తేజ గారికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి, సాయికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి వాళ్ళ ఫాదర్ కోసం. మా డిఓపి సాయి ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఈ సినిమాతో ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద సినిమాలు రావాలి. తేజ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. కోమలి గారు ఆవిడ ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు నానిగారితో వాళ్ళతో, కాబట్టి మనతో చేస్తారో లేదో తెలియదు. ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమాని అందరూ చూసి ఒక జెన్యూన్ సినిమా చేసాము, ఏమీ ఒక వల్గారిటీ కానీ ఒక ఇది కానీ ఉండదు. చాలా జెన్యూన్గా ఒక సినిమా వస్తుంది, ఒక గోదావరి జిల్లాల సినిమా. కోమలి గారు ఇందాక ఒక ట్విస్ట్ అన్నారు, ఇది ఒక 14 సంవత్సరాల స్పాన్లో జరిగే కథ. మీ ట్రైలర్ చూస్తుంటే 2 వేరియేషన్లు కనపడతాయి. అదేంటో మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిజంగా సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాంరా, ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు వీళ్ళు ఈ బడ్జెట్స్లో అని చాలా హ్యాపీగా బయటకు వస్తారు. మీరు పెట్టే ₹1 కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రక్షిత్ అట్లూరి గారు. మీడియాకు ఒక మంచి తమ్మునేలు ఇచ్చినందుకు ఇంకొక స్పెషల్ థ్యాంక్స్. హీరోయిన్తో ఇంకొక సినిమా చేయాలంటే భయం వేస్తుందన్న హీరో. పోర్లేండి, థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా స్పెషల్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ శశివదనే. సో ఏజీ ఫిలిం కంపెనీ అండ్ అలాగే ఎస్విఎస్ స్టూడియోస్ బ్యానర్లో అండ్ ప్రెజెంటెడ్ బై గౌరీ నాయుడు గారు October 10th శశివదనే సినిమా థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. చైర్స్ ప్లీజ్. మీరు కూడా
అండ్ Q&A సెషన్లో మన డైరెక్టర్ సాయి మోహన్ గారు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ అహితేజ గారు అండ్ మన కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ గారు, కోమలి గారు అండ్ అలాగే రక్షిత్ అట్లూరి గారు అండ్ అలాగే మన సినిమాటోగ్రఫర్ సాయి కుమార్ గారు. శ్రీపాల్ గారు మీడియా కోసం కావాలా? అండర్ స్పెషల్ రిక్వెస్టా? శ్రీపాల్ గారు ఎస్ ప్లీజ్. శ్రీపాల్ గారు ఎక్కడున్నా ఒకసారి రండి, పోని మిమ్మల్ని అందరూ కలవరిస్తున్నారు. ఎస్ ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారికి. సరే సార్ సార్ చెప్పండి. దాదాపు 3 years తర్వాత వస్తున్న సినిమా. అవునండి. ఇంత టైం తీసుకోవడానికి ఏంటండి రీజన్ ఏంటి? అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా ఏంటి ప్రాబ్లం? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడూ లేదండి. మాకేంటంటే నాకు కొత్త సోలోగా బిజినెస్ చేయడం ఇవన్నీ కొత్త. మనం ఏంటంటే బిజినెస్లో పేపర్ నమ్మాలని తెలియక మాట నమ్మి నేను కొన్ని పనులు చేశా. సో అది వికటిచ్చి కొద్దిగా డిలే అవ్వాల్సి వచ్చింది తప్పితే కంటెంట్ పరంగా అది ఎప్పుడు ప్రాబ్లం లేదండి. మధ్యలో హీరో గారికి ఒక 3 months 4 months రెస్ట్లో ఉన్నాడు, ఆయన ఇంజురీ అయింది. అట్లా అయింది తప్పితే ఇట్స్ నథింగ్ అబౌట్ ఫైనాన్షియల్స్ అలా ఏం లేదు ప్రస్తుతానికి. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే పేపర్ మీద ఉంటేనే నమ్మాలి. అదే నాకు ఎక్స్పీరియన్స్ లేదండి. సరైన గైడ్ చేసి లేకపోవడం నాకు వచ్చిన ఇబ్బంది అది అంతే. అంటే ఎవరితో వచ్చింది ఆ ప్రాబ్లం? ఇప్పుడు అది ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అండి. ఎందుకంటే లాస్ట్ 1 year నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను గుర్తు తెచ్చుకోదలుచుకోలే. డెఫినెట్గా మాట్లాడతా వన్ డే. నేను చెప్పింది 10 మంది వినే రోజు ఖచ్చితంగా నేను అది నా ఎక్స్పీరియన్సెస్ చెప్తానండి. కానీ దాని ఎఫెక్ట్ మీ సినిమా పైన బాగా పడింది. 3 years దాకా పడింది. బట్ ఈ సినిమా ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. ఎందుకంటే పీరియడ్ సినిమా 2007లో అట్లా జరిగాయి కదా. సో మనకేమీ స్టే లేనట్టు కానీ అట్లా ఏమీ అనిపించదు, ఫ్రెష్గానే అనిపిస్తుంది కదా. ద థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ డిలేస్ మాకు ప్రమోషన్స్లో లిమిటేషన్స్ వచ్చేసినాయి తప్పితే హోప్ఫుల్లీ మౌత్ టాక్తో ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్తామని అనుకుంటున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ. కోమలి గారు, మంచి హిట్ లాంటి మంచి సినిమాలు తీసుకుంటూ అటు చేస్తున్నారు, ఇలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్తో చేస్తున్నారు. లిప్ కిస్ ఇచ్చారు కానీ దీంట్లో ఏంటి అంటే డిమాండ్ చేసిందా? సబ్జెక్ట్ డిమాండ్ చేసిందా లిప్ కిస్కి? ఎట్లా? సార్ హలో సార్, నమస్తే. ఫస్ట్లీ అది క్యారెక్టర్ శశికి రాఘవకి అయిన ఇది అది ఎలా అంటే ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనేది ఈ రోజుల్లో ఎక్కువ కొంచెం జోక్గా అయిపోతుంది సీరియస్ కన్నా. టు బి ఆనెస్ట్ అది దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఫస్ట్ అది సాయి మోహన్ గారు చెప్పినప్పుడు నేను రక్షిత్ అండ్ అందరం వద్దు అని అనుకున్నాం. కానీ సాయి మోహన్ గారు కూడా యాక్చువల్లీ ఫస్ట్ రాసినప్పుడు మనం ఆయన ఏంటి అంటే యాజ్ అ డైరెక్టర్ రేపొద్దున అందరూ ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూసినప్పుడు ఎవరికి ఎక్కడ ఏది ఇబ్బంది కలగకూడదు, అందుకని మేము సినిమా తీయలేదు. ఆయన థాట్ ప్రాసెస్సే అంత. ఆయన హీ డజంట్ బిలీవ్ ఇన్ దిస్ జెన్జీ లవ్ స్టోరీ అన్నీ. సాయి మోహన్ హీ బిలీవ్స్ ఇన్ దట్ ఒకప్పటి కాలంలో కళ్ళు చూసుకుని. టు బి ఆనెస్ట్ సినిమా మొత్తం మేము చాలా డైలాగ్ కన్నా ఎక్కువ కూడా కళ్ళతోనే ప్రేమించుకునే క్యారెక్టర్స్ అది. కానీ ఎప్పుడైతే ఆ సీన్ మేము అనుకున్నామో అప్పుడు ఇప్పుడు నేను ఏదైనా చెప్పే కన్నా రేపొద్దున సినిమా చూస్తే మీకు కన్ఫర్మ్గా అది ఇచ్చిన ఇంపాక్ట్ ఆఫ్ లేట్ మీరు చూసే ఫిల్మ్స్ ఆర్ లవ్ స్టోరీస్లో ఎక్కడ ఉండదు అనే గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. బికాజ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియాలిటీ ఆర్ రొమాన్స్. అక్కడ శశి ఏడుస్తూ యునో షీ ఈజ్ గివింగ్ దట్ కేస్, దానికి ఒక అర్థం అనేది రేపు సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ఆల్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ అర్థం లేకుండా అయితే అది లేదు. 2010 అంటున్నారు కదా, అంటే మొబైల్ లేదు కానమంటున్నారు, కానీ అప్పటికి మొబైల్స్ కూడా ఉన్నాయి కదండి. 2007 అండి అది. కాకపోతే అమ్మాయి మొబైల్ వాడదు, దానికి రీజన్ ఉంటుందండి. ప్రొడ్యూసర్ గారు. సార్ నిశాంత్ గారు, హాయ్ అండి. హలో అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్
ఫ్యూ ఇయర్స్గా మీరు నాకు తెలుసు. నేను మీ ట్వీట్లు కూడా చూస్తూ ఉంటా. అవునండి. లాస్ట్ 1.5 ఇయర్లో చాలా ట్వీట్లు ఈ చిన్న సినిమాల గురించి, ఇబ్బందుల గురించి మల్టిపుల్ ట్వీట్స్ వేస్తూ ఉంటారు మీరు. అవునవునండి. అంటే ఇప్పుడు మీకు ఏం జరిగిందా అని నేను అడగను కానీ, అవునండి. అండ్ లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ చేసిన ఒక నోట్లో కూడా మీరు ఒక మాట అన్నారు, నాకు కూడా ఒక ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటే బాగుంది అనిపించింది. అవునండి. ఏంటండి అసలు చిన్న సినిమాలు చేయడం ఎంత కష్టమా ఏంటి? చాలా కష్టం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను మన సినిమాలో లవ్ స్టోరీ ఉన్న దీంట్లో యాక్షన్ పార్ట్ ఉంటుంది. నేను ఏమనుకున్నా అంటే యాక్షన్ పార్ట్ అంతా మన బడ్జెట్స్ అయ్యి చూసుకుని లాస్ట్లో షూట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇండస్ట్రీ స్ట్రైక్ అయ్యి 30% హైక్ అయింది, 3 crores లోపు సినిమాలకి 10% హైక్ అన్నారు. సరే అని మేము యూనిట్ని అందరినీ తీసుకెళ్ళి షార్ట్ పెడితే మాకు 30% ఇస్తే కానీ రావన్నారు. అప్పుడు చాంబరోళ్ళకి నేను 10 సార్లు ఫోన్ చేశాను అండి. అమ్మ షూటింగ్ ప్యాకప్ చేసుకుని వచ్చేసి నువ్వు చేయకపోయినా పర్లేదు అంటాడు. అదేంటి ఇప్పుడు నేను ట్రావెల్కి అప్ అండ్ డౌన్ నాకు 6 lakhs ఉంది, 7 lakhs అవుతుంది మా యూనిట్కి. సో నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. నాకు అది 1.5 per day ఎక్స్పెన్సెస్ అంటే 6 days అంటే 4 రోజులు షూట్ వస్తుంది ఆ డబ్బులతో. నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. అడిగితే ఫోన్లు ఎత్తరు. ట్రై చేసాం. మధ్యలో అలాగే ఒకసారి నాకు ఈ లాస్ట్ డిలే వల్ల ఒక ఇష్యూ అయినప్పుడు కూడా నా వెర్షన్ వినడానికి నాకు అక్కడ అపాయింట్మెంట్ ఉండేది కాదు. అంటే వాళ్ళకి ఏంటి ఎలా చెప్పాలి, బెంజ్ కార్లు వేసుకుని పెద్ద కార్లు వేసుకుని వెళ్తే వాళ్ళకి ప్రొడ్యూసర్సు. అంటే నేను కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి ఒక పెద్ద జాబ్ వదులుకుని ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంక వాళ్ళు పట్టించుకోరు. సో ఏంటండి ఏం చేశారు చివరికి? ఏం లేదు, మేము సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందండి విత్ ద హెల్ప్ ఆఫ్ హీరో గారు అండ్ వాళ్ళ ఫాదర్ అందరూ కలిపి కూర్చొని మేమే మాట్లాడుకోవాల్సి వచ్చింది తప్పితే బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉంటే మా ఇష్యూ అంతా లాగ్ అయ్యేది కాదు. అంటే ఆల్మోస్ట్ పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ గిల్డ్ అని చెప్పి వేరేది పెట్టుకుని అక్కడ వేరేగా చూసుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు మొన్నటిదాకా ఏమనేవారంటే వీళ్ళు సినిమాలు తీసేవాళ్ళు అందరూ చాంబర్లో లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే చిన్న సినిమాలకి హెల్ప్ చేయక పెద్ద సినిమాలకి హెల్ప్ అవ్వక ఏం జరుగుతుంది అంటారు? తెలియదండి, అది ఎగ్జాక్ట్గా ఒక ప్లాట్ఫామ్ అంటే ఏముండదు. నేనైతే 2వ సినిమా వెబ్ సిరీస్ ఒకటి చేశా, బట్ మన వెర్షన్ కూడా వినడానికి ఏమి ఉండదండి అక్కడ. అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మారిందని అనుకుంటున్నా. సోషల్ మీడియా మన యాక్టివ్ అదే చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ అని ఎస్కేఎన్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టారు. అట్లీస్ట్ ఆ యంగ్ బ్యాచ్ అయినా కూడా ఈ చిన్న సినిమా చేసేవాళ్ళని అంటే ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు మేము ఇక్కడ కమిట్ అయిపోయి ఉంటామండి. అక్కడ జాబ్ వదిలేసుకుని వస్తే ఇక్కడ ఏదో సాధించాలనే వస్తాం. వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇవన్నీ అంటారు కదా, ఓన్లీ టికెట్ రేట్స్ కోసమే మీటింగులు జరుగుతున్నాయండి ఇక్కడ. అంటే టికెట్ రేట్స్ ఒకటే ఇష్యూ కాదని నా ఫీలింగ్. పెద్ద సినిమాకి ఒకే లొకేషన్ ఒకటే కాస్ట్, చిన్న సినిమాకి అదే కాస్ట్. మీరు చిన్న సినిమాకి అట్లీస్ట్ ప్రొడక్షన్ కాస్ట్లో ఏమైనా తగ్గించేటట్టు అటువంటివి ఏమైనా తీసుకొస్తే నలుగురు బతుకుతారండి. ఎందుకంటే పబ్లిసిటీ కాస్ట్ పెద్ద సినిమాకి ఒకటే, చిన్న సినిమాకి ఒకటే, ప్రతి ఒక్కరు ఛార్జ్ చేసేది ఒకటే. అది మాట్లాడట్లా టికెట్ రేట్లు. అంటే ఇప్పుడు వాళ్ళకి హీరో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత బడ్జెట్ అయినా పెట్టి తీసుకోగలుగుతారు. మాకు హీరో ఉన్నారు కొత్త వాళ్ళకి మాకు అట్లీస్ట్ ఎంతో కొంత ఉండాలి కదండి. సో ఆ వెర్షన్ వినడానికి కూడా మాకు ఆ ఛాన్స్ లేదు, ఎప్పుడు స్కోప్ లేదు. మీ ఫోన్ లిఫ్ట్ చేయండి, చాంబరా ప్రొడ్యూసర్ కౌన్సిలా? అది ఇప్పుడు వద్దండి. అంటే మీ కేసు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చింది కదా, మీరు చాంబర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను చాంబర్ అనట్లేదండి, నేను అదే చాంబర్ కింద అన్నీ వస్తాయి కదండి. సో దాంట్లో అంటే నేను అసోసియేషన్ కూడా ఏమి అనట్లే. అక్కడ ఉన్న పొజిషన్లో ఉన్న పర్టికులర్ పర్సన్ చిన్న వాళ్ళని కూడా టైం ఇస్తే బాగుంటుంది అనేది వెర్షన్ అండి. ఆయన కూడా అంటలా. సో వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అది అయ్యి ఉండొచ్చు కానీ, బట్ అందరికి వినడానికే కదండి అక్కడ ఉన్నది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే గారు చెప్పాయి ఈ సినిమాకి ఒక చిన్న సినిమాకి పడాల్సిన హర్డిల్స్ అన్ని పడినట్టు తెలుస్తుంది. 3 years నుంచి సినిమాను మోస్తూ వస్తున్నారు, ఫైనల్గా రిలీజ్కి వచ్చింది. అండ్ ఒక సినిమా ఏ సినిమాకైనా మంచి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో క్లైమాక్స్ గురించి ఎలా ఉండబోతుంది? ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ రాసారా, డిజైన్ చేస్తారా డైరెక్టర్? ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది థియేటర్స్ నుంచి బయట? అంటే నేను 1997 నుంచి 6 నుంచి థియేటర్లో సినిమా చూస్తున్నాను భయ్య. నాకు తెలిసి అటువంటి క్లైమాక్స్ ఆన్ ఏ హోల్, నేను అది ఎక్స్ట్రాడినరీ అది నేను మేకింగ్ పరంగానే అలా అన్నాను కానీ దట్స్ చాలా కొత్తగా ఉంటుంది క్లైమాక్స్. ఖచ్చితంగా ఎమోషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. నేను ఇప్పటికే చూడలేదు అటువంటి క్లైమాక్స్. నేనేమైనా మిస్ అయ్యానేమో తెలియదు, 1 or 2 ఉంటే ఉండొచ్చు తప్పితే అటువంటి క్లైమాక్స్ నేనైతే ఇప్పుడు చూడలే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తేజ గారు చెప్పండి భయ్య. సార్, అంటే
అందరూ అన్నట్టే 3 years స్ట్రగుల్స్. సో ఈ 3 yearsలో ఈ సినిమాని బయట తీసుకురావడానికి మీరు పడ్డ కష్టం, ఈ గ్యాప్లో మీ మైండ్ సెట్ ఏమైనా మారిందా? అంటే నాకు తెలిసింది ఏంటంటే కొంచెం సూసైడ్ వరకు కూడా వెళ్ళారని తెలిసింది. లేదు 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 అసలు లేదు లేదు అటువంటిది ఏం లేదు. కానీ బట్ స్ట్రగుల్స్ అయితే పడ్డా. బట్ లేదు లేదు నాకు ఎందుకంటే మా వైఫ్ కంప్లీట్ సపోర్ట్ ఉండింది. తను లేకపోయింటే వేరేగా ఉండదేమో. బట్ స్టిల్ ఏంటంటే మనం సినిమా చేయడానికి వచ్చాము. సో తను షీఈ్ ద సపోర్ట్ మన. నాకు అటువంటి ఆలోచన అయితే రాలేదు. బట్ సినిమాని ఎలా బయటికి తీసుకురావాలనే తపన పడ్డా అంతే. సో ఈ టైం పీరియడ్లో ఏమన్నా మీ మైండ్ సెట్ మారిందా సినిమాల మీద? లేదు అసలు లేదు. అది నేను చేసుకున్నది ఏదైనా ఉందనుకున్నా తప్పితే నా మైండ్ సెట్ ఏం మారలే. సార్ రక్షిత్ గారు. హలో. సో అందరూ క్లైమాక్స్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో అంటే ఇప్పుడు క్లైమాక్స్ గురించి అందరూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చూడండి క్లైమాక్స్ ఉండబోతుందని. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎలాంటి క్లైమాక్స్ ఉండబోతుంది చెప్తారని కాదు, చూడాలి కదా అది. అది ఓకే, అది ఓకే. బట్ ఎంతవరకు కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు? 100% కాన్ఫిడెన్స్. అంటే మంచి క్లైమాక్స్. ఎప్పుడు చూడని క్లైమాక్స్లు ఏముంటాయి నువ్వు చెప్పు చందు? ఎప్పుడు చూడని క్లైమాక్స్లు ఏముంటాయి? అంటే హీరోలు ఇద్దరు చచ్చిపోతారేమో అని. అది చూస్తే తెలుస్తుంది. ఎవరు నేను చచ్చిపోయానా, ఆవిడ చచ్చిపోయారా, ఇద్దరం కలిసి చచ్చిపోయామా, అది సినిమా చూస్తే తెలుస్తుంది. డెఫినెట్గా చాలా మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తో బయటకు వస్తాం థియేటర్ నుంచి. అంటే ఈ మధ్య కొన్ని ప్రోమోస్ కానీ లేకపోతే చిన్న చిన్న గ్లిమ్స్ కానీ ఓన్లీ అక్కడ వరకే ఉంటున్నాయి, థియేటర్లో ఉండలేదు. ఇప్పుడు మాకు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించినవి థియేటర్లో కూడా ఉంటాయి అంటారా? లేకపోతే జస్ట్ ఇది టీజర్లో ట్రైలర్లో చూపించినవి చాలా సినిమాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా సినిమాల్లో లేని ట్రైలర్లు టీజర్ల కోసం కట్ చేసి వేస్తున్నారు. మా సినిమాలో చాలా కంటెంట్ ఉంది, మేము అది దాచిపెట్టాం. అందుకే అంటున్నాం క్లైమాక్స్ చాలా బాగుంటుందని. అంటే ఎవరికి ఏమైంది అనేది డెఫినెట్గా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఆ 14 సంవత్సరాల కథ ఏంటి, ఏం జరిగింది, ఇదేంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. కామ్లీ గారు మీరేం చెప్పకపోయినా బాగుండేది. ఏదో అర్థం కానట్టు వెనక్కి తిరిగి ఒక 4-5 సార్లు ఒక ఎలివేషన్ ఇచ్చి దానికి వదిలిపెట్టారు. అదేంటిదండి? ఎవరిదైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా, లేకపోతే కథలోదా ఎలిమెంట్? ఏంటి ఎలిమెంట్ అది మీరు దాచిపెట్టిన ఎలిమెంట్? అది దాచిపెట్టిన ఎలిమెంట్ అండి, అలా ఎలా చెప్పేస్తాం? మరి దాచిపెట్టిన ఎలిమెంట్ కాబట్టి అండి. మీరు ఆ చిన్న లీడ్ ఇవ్వకుండా ఉంటే అసలు మాకు అది ఉండేది కాదు. ఆ లీడే నేను ఇందాక ఇచ్చా. ఆయన పాపం నా మాడిపోయిన మసాలా దోశ నేను తింటుంటే మీరు ఎందుకు ఇట్లా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు? నేను చెప్తానండి, చాలా సింపుల్. 7th అక్టోబర్ చూడండి థియేటర్లో. 10th అక్టోబర్ చూడండి. 7 చూపిస్తాం వాళ్ళకి, 10th చూపిస్తాం. 10th అక్టోబర్ అంటే అది ఏం లేదు. ఇప్పుడు అందరూ చెప్తున్నారండి మా సినిమా క్లైమాక్స్ బాగుంటుంది అంటే బాగుంటుంది అని. అందరికీ వాళ్ళ సినిమా క్లైమాక్స్ నచ్చుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇలాంటి ఒక క్లైమాక్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది, ఆర్ మేబీ రాలేదేమో, ఐ డోంట్ నో. నాకున్న నాలెడ్జ్ ఏంటి, పరిజ్ఞానం వరకు రాలేదు, వస్తే తెలియదు. అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో తెలుగు అమ్మాయి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని తిట్టారండి. సో నేను ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యొచ్చా. సో అది 10th అక్టోబర్ మీరు చూడండి, కంపల్సరీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అంటే శశివదనే అనే టైటిల్ రోల్కి జస్టిఫికేషన్ ఏంటో మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు బేబీ సినిమా చూసి చాలామంది తిట్టుకున్నారు, ఏంటి ఇట్లా ఒక లేడీ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇట్లా మోసం చేస్తుంది అని. ఒక ఆడపిల్ల జెన్యూన్గా ప్రేమిస్తే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలుగుతుంది, ఎంత జెన్యూన్గా ప్రేమిస్తారు ఒక ఆడపిల్లలు అనేది ఈ సినిమాలో చూడాలి, అందరూ చూస్తారు. ఇంకా దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి చాలా లవ్ స్టోరీస్లో మనం ఇట్ ఈస్ నెవర్ అబౌట్ టేకింగ్ సైడ్స్. అమ్మాయిలు గొప్పవాళ్ళ, అబ్బాయిలు గొప్పవాళ్ళ, అదంతా కాదు. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే ప్రేమ కూడా వాళ్ళకి ఉంటుంది కదా. సో ఈ ఫిలింలో ఏంటి అంటే ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం ఎంత దూరం వెళ్తుంది, ఏం చేయగలుగుతుంది. అండ్ రేపొద్దున సినిమా రిలీజ్ అయ్యాక మనం ఎప్పుడైనా ఇలాంటి కొన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ చూసి అరే వైఫ్ మటీరియల్ ఇలా అనుకుంటాం కదా, క్రష్ లిస్ట్లోకి యాడ్ చేయండి. కంపల్సరీ శశి అనే క్యారెక్టర్ అయితే ప్రతి అబ్బాయి ఇలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది అని అయితే అనుకుంటారు ఫర్ షూర్.
ఎస్, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు 3 years ఒక సినిమాకి కేటాయించడం, ప్రొడ్యూసర్ కేటాయించడం వేరు, బట్ ఆర్టిస్టులు కేటాయించడం అనేది వేరే. ఎందుకంటే మీకు వేరే సినిమాలు చేస్తూ ఉంటారు, వాటికి వచ్చేసరికి మీ లుక్ వైజ్ కానీ లేదంటే పోస్చర్స్ అవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది కదా. మరి సో 3 years ఒకే సినిమాకి పెట్టేశారు మీరు, అంటే ఏంటి ఆ నమ్మకం ఏంటి? సో అదే నమ్మకంతో చేసాం. అంటే మీరు ఫస్ట్ కథే నమ్మలేదు కదా, బట్ అంత నమ్మకం తర్వాత చేస్తున్నప్పుడు వచ్చింది. కథ నేనేం చెప్పానంటే, ఆయన నాకు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదని చెప్పాను. దాని తర్వాత అతను డీటెయిలింగ్ ఇచ్చాడు, వాట్ ఈజ్ వాట్, ఎట్లా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నన్ను అతను కలవటం, సో అతనికి కొంత ప్రతి ఒక్కళ్ళు బాగా నరేట్ చేయలేకపోవచ్చు, కానీ బ్రహ్మాండంగా తీసుండొచ్చు. ఆ కోవకు చెందినవాడు మా సాయి. బాగా చెప్పలేడు కానీ బ్రహ్మాండంగా తీస్తాడు. 10 చెప్పుంటే అతను 200 తీసాడు. సో డెఫినెట్గా మేము అందరం బిలీవ్ చేసాం కాబట్టే కథని ముందుకు తీసుకెళ్ళాం. తేజ గారు, అంటే బేసిక్గా మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు, హాయ్ అండి, మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక అంటే అది ఎలా ఉంటుంది అనేది ముందు ఒకసారి తెలుసుకుని తర్వాత అంతా దాంట్లో వస్తాం కదా. బట్ సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే అది అంటే ఒక 100 రూపాయలతోనో 1,00,000 రూపాయలతోనో అయిపోయేది కదా, కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నప్పుడు. సో మరి మీరు జస్ట్ నోటి మాటతోనే అయిపోయింది, అందుకే ఇంత ప్రాబ్లం అయింది అన్నారు కదా. సో మరి అసలు అంటే నమ్ముతాం కదండి, ట్రావెల్ చేసిన వాళ్ళు మనతో ట్రావెల్ చేసిన వాళ్ళు నమ్ముతాము. సో ఇంకా అది అదే ఇంకా ఫ్రెండ్షిప్లో చేయకూడదని చేశాను నేను, అంతే. అయితే డైరెక్టర్ ఏమో కొత్త డైరెక్టర్. అవునండి, ఇందాక చెప్పినట్టు ఆయన అంటే చెప్పింది అంటే సరిగా చెప్పలేదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే తీసి చూపిస్తారు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా. సో మరి అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ కింద వచ్చినప్పుడు, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఇలా కథ చెప్పినప్పుడు అంటే ఏం మీకు అంటే చిన్న సినిమా చేసినప్పుడు ఒక వరల్డ్ బిల్డింగ్ కూడా కావాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక వరల్డ్లో చెప్పాల్సిన ట్రెండ్ నడుస్తుంది కథల్లో ఇప్పుడు. సో మనోడు చెప్పినప్పుడు నాకు జియోగ్రఫీ చెప్పాడు, జియోగ్రఫీ అక్కడ క్యారెక్టరైజేషన్స్ అన్నీ చెప్తా ఉన్నాడు. సో ఇది ఎలా ఉంటుంది అంటే దీనికి ఇతను రాసుకున్న కథకి మ్యూజిక్ యాడ్ అవ్వాలి, విజువల్ యాడ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్లు యాడ్ అయితే కరెక్ట్గా కూర్చుంటుంది. అది రిస్కే అని నేను పెద్ద డైరెక్టర్స్తో పోలుస్తున్నాను అనుకోవద్దు, కానీ శేఖర్ కమల గారు, మణిరత్నం గారు ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ మనోడిది. అంటే సీన్లు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాస్తూ ఉంటాడు, ఇక్కడ ఇది మ్యూజిక్ వస్తుంది అంటాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొడతాడో లేదో తెలియదు, మనోడి ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ అవ్వాలంటే మనం సెట్కి వెళ్తే కానీ తెలియదు, బట్ ఫ్రెష్గా అయితే ఉంటుందని బిలీవ్ చేసాము. సో నేను నా ఒపీనియన్తో పాటు మా వైఫ్కి కూడా చెప్తే తను కూడా ఓకే అనేసరికి ఇంకా సరే బిలీవ్ చేద్దామని ఫస్ట్ ఒక 10 days షూట్ చేసినప్పుడు అర్థమైంది మాకు. సో ఈజ్ డెలివరింగ్ అనేసి సో ప్రొసీడ్ అయిపోయాడు ఇంకా. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, సో ఇందాక నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి అవుట్పుట్ని మాకు చూపించారు, ట్రైలర్ చాలా బాగుంది. అయితే అందరూ చెప్తున్నారు, రక్షిత్ గారు ఒక మాట చెప్పారు ఇలాగా, ఫస్ట్ నాకు అర్థం కాలేదని చెప్పేసి. మీరు కన్వే చేయడంలో కష్టం పడినా తీయడంలో 100% 200% సాటిస్ఫై చేశారని చెప్పారు. అయితే ఫస్ట్ ఈ కథని రాసుకున్న తర్వాత ఈయనకన్నా ముందు ఇంకెవరికన్నా చెప్పారా? చెప్పానండి, అంటే నేను ఎలా ఉన్నానంటే ఆ టైంకి షార్ట్ ఫిలిమ్స్ అంటే హను రాఘుపతి గారి దగ్గర వర్క్ చేశాను నేను. ఓకే, పడిపల్లి హెచ్ఎంసీ. ఆ తర్వాత నేను ఒకటే సినిమా చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ. అంటే మనం క్లాస్కి వెళ్తాం కానీ ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది మన మార్కులు ఎన్ని వస్తాయి ఏంటి మనం అనేది. అలాగా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండే. ఆ టైంలో ఎలా ఉందంటే మైండ్ సెట్, చిన్న బడ్జెట్, అంటే ఆ టైంకి అలాగే ఉంటుంది కదా మనకి, షార్ట్ ఫిల్మ్ తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలని. సినిమా కూడా కొత్త వాళ్ళతో వెళ్దాం, చిన్న బడ్జెట్లో వెళ్దాం, అలా ఉండే. ఫస్ట్ తేజ గారి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కూడా నాకు కొత్త వాళ్ళు కావాలండి, అలా బాడీ మీద మొత్తం మీద ప్యాంటు షర్టు చెప్పులు కలిపిన 500 కంటే ఎక్కువ ఉండకూడదు, ఇలా వెళ్దాం అని అన్నాను. ఆయన ఏంటంటే దీన్ని ఇలాంటిదని చెప్పాలంటే నౌన్ ఫేస్ తెలియాలి, నౌన్ ఫేస్ ఉంటేనే వెళ్తుంది అంటే అసలు ఎన్ని కూడా తెలియదు, తీయాలంతే. ఆయన చేసిన ఇవన్నీ అంటే ఆయన నమ్మి ఇది చేస్తాడు, వీటన్నిటికీ దీనికి ఇవన్నీ ఉంటే హెల్ప్ అవుతుంది, అలా తీసుకెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చారండి అంతే. యాక్చువల్లీ ఆయన అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఆయన్ని 90% నిజంగా నన్ను నమ్మింది గౌరీ గారు ఒక్కలే. అంటే నాకు అదొక ప్రాబ్లం, ఫస్ట్ డైలాగ్ తక్కువ రాస్తాను, మొత్తం మూమెంట్స్ మీద ఉంటుంది, దాని కొరియోగ్రఫీ ఉంటుంది. యాక్చువల్లీ మనోటి టార్చర్ ఎక్కువ నన్ను భరించింది డిఓపి. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి కథ ఉండదు, మొత్తం షార్ట్లు చెప్తాను, ఆ సీన్ ఒక రోజు వస్తుంది, ఈ సీన్ ఒక రోజు వస్తుంది, షార్ట్ ఫిల్మ్ కూడా అంతే. బట్ ఫైనల్గా సినిమా మొత్తం చెప్పినప్పుడు మనం చిన్న బడ్జెట్ అంటావు, కొత్తలు అంటావు, అవుతుందా అన్న దాంట్లోనే ఉన్నాం. బట్ ఎంతైనా ఏ రోజు నా దగ్గరికి బడ్జెట్ ఎంత అయిందో కూడా చెప్పలేదండి. ఫస్ట్ తీసుకుంటే వెళ్ళిపోయాను నేను ఒక 45 days అలా తీద్దాం అనుకున్నది, 70 రోజులు ఇచ్చారు నాకు వర్కింగ్ డేస్. ఫస్ట్ దానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పగలను అంతే.
యాక్చువల్గా నేను అడిగింది ఆయన కన్నా ముందు ఇంకెవరికన్నా కథ చెప్పాను అదే చెప్పాను అలాగే కొత్త చెప్పాను షార్ట్ ఫిల్మ్ చేసిన మైండ్ సెట్తోనే కొత్త వాళ్ళని అనుకున్నాను యూట్యూబర్స్ వాళ్ళకే చెప్పుకున్నాను అంతే. ఓకే 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 ఆల్ ది వెరీ బెస్ట్. అంబిక గారు హాయ్. హాయ్ అండి. హాయ్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో, అంటే వాట్ యూ విల్ సే, అండ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏడీ కింద చేశాడు ఈ మూవీలో. సో నాకు ఈ ఆఫర్ అనేది అలా వచ్చింది. నా క్యారెక్టర్ మీరు చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది. సినిమాలో ఒక్క ట్విస్ట్ కాదు, చాలా ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులకి మీరే కారణం అవుతారా? ఇప్పుడు నేను చెప్పనండి. మీకు ఎలా తెలిసింది? ఏదో దాచారు, దాచిన దాంట్లో అదొకటి. లోపల చాలా ఉన్నాయి. అన్నీ 10th అక్టోబర్న అన్నీ బయటకు వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రక్షిత్ అన్న హాయ్ అన్న. హాయ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్. విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మంచి ఫీల్ వచ్చింది. అంటే ఈ 3 ఇయర్స్ గ్యాప్లో అంటే ఇంకా కొత్త సినిమాలు కూడా కొన్ని వచ్చాయి సేమ్ ఈ టైప్లోనే, హాయ్ అవ్వచ్చు ఇంకొన్ని మూవీస్. అంటే దానికన్నా ముందు వస్తే బెటర్ ఏమో అని అనిపించింది ఏమైనా? ఇది ఒక్కటి నేను ఒకటి చెప్తానండి. నేను గోదావరి సైడ్ కథ రాసి గోదావరిలో ఫస్ట్ కెమెరా పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు నాలాగా కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ అంటే ఏమొచ్చినాయి, వచ్చినాయి, కమిటీ గొర్రెలు వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది, ఇంకేమైనా వచ్చినా గుర్తులేదు. నేను వెళ్ళి కెమెరా పెట్టినప్పటికి ఎవడు కెమెరా పెట్టలా. బట్ నాది డిలే ఉండొచ్చు కానీ, బట్ అప్పుడు నేను పెట్టాను, మధ్యలో వచ్చినాయి తీసేశారు, అయిపోయింది. నేను ఆ రోజు ఫస్ట్ టైం నేను అమలుపడుతున్నా తెలంగాణ, నాకు అసలు అంత తెలియదు. నేను ఎంత ఫీల్ అయ్యాను, ఫ్రెష్ అసలు ఇక్కడ ఏదో అలా ఫీల్ అయ్యాను. రేపొద్దున మళ్ళీ సినిమా చూసినప్పుడు అంతే ఫ్రెష్గా అనిపిస్తుంది. అది అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఆ మూవీస్ చూసారు కదా, బట్ మీకు అనిపిస్తుంది కదా దానికన్నా ముందు మనం వస్తే ఇంకా బెటర్ ఉందనేమో అని మనం చెప్పలేము. అంటే హాయ్ అనేది ఒక పీరియడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదండి, ప్రజెంట్ జరిగే అమలాపురం ఎట్లా ఉన్నదని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టోటలీ వేరే జోనర్, అదొక పొలిటికల్ బ్యాక్డ్రాప్. ఒక ఫ్రెష్ ప్రేమ కథతో జెన్యూన్గా, అదే ఇందాక నేను చెప్పినట్టు ఒక ఆడపిల్ల, గోదావరి జిల్లాలో ఉండే ఆడపిల్ల జెన్యూన్గా ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అనేది చూపించే సినిమా ఇది. ఆ సినిమాల రిలీజ్ అయినాయి కాబట్టి మా సినిమాకి ఎఫెక్ట్ ఏమీ లేదు, ఎందుకంటే 2007, 2010లో జరిగే కథ ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది. సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు ఈ సినిమా మీద, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ సోషల్ మీడియా ఎక్కువ అయిన తర్వాత, సో ఎంతవరకు మీరు ప్రమోషన్ విషయంలో టీం అంతా ఎంత దీనిగా ఉన్నారు, కమిటెడ్గా? చాలా కమిటెడ్గా ఉన్నామండి. మీరు రావటమే లేటు. అంటే చిన్న సినిమాలు అనే వాటికి చాలామంది రారు. సో అది మేము ఏం మార్చలేము, కొన్ని ఏమి చేయలేము. సో డెఫినెట్గా మేమందరం రెడీగా ఉన్నాం ప్రమోషన్స్కి, బాగా గట్టిగా తిరుగుతున్నాం. ముందు షోలో వేద్దాం అనుకుంటున్నాం. సో ఆ షోస్ రెస్పాన్స్ మాకు ముందే తెలుసు బాగుంటుందని, కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. హీరోయిన్ గారు కోమలి గారు అంటే పేరే పెట్టాలా? సో అంటే ఇండస్ట్రీ తెలుగు అమ్మాయిలు రావాలి అని అంటున్నారు. లాస్ట్ టైం మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఇప్పుడు నేర్చుకొని వచ్చారు, నిజంగా సూపర్. నేర్చుకుని రాలేదండి, ప్రిపేర్ అయ్యారా? కాన్షియస్గానే తెలుగు మాట్లాడుతున్నా. దెన్ ఓకే. అంటే ఎలాంటి ఫిలిమ్స్ వచ్చాయి, మీకు ఎలాంటి స్క్రిప్ట్ అప్రోచ్ అయ్యాయి? అంటే ఇది కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో ఎలాంటివి వచ్చాయి? ఆనెస్ట్లీ స్పీకింగ్ హిట్ తర్వాత చాలా వరకు యాక్షన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అనేవి రావడం జరిగింది. అండ్ అది నేను చాలా ఆలోచించి వద్దు అనుకుంటున్నాను. బికాజ్ నాకు అలా ఒక ఆ జోనర్కి స్టీరియోటైప్ అవ్వాలని లేదు. అండ్ అది కాకుండా ఐ బిలీవ్ నేను ఈ ఇయర్లో ఇది నా 3rd రిలీజ్ అండి. ఐ థింక్ ఇది నాకు ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. ఇన్ని ఇయర్స్ నుంచి దిస్ టు మీ ఈజ్ బై ఫార్ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ. ఇండస్ట్రీలో నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో టచ్ మీ నాట్ సిరీస్లో నేను ఒక 18-year-old స్కూల్ గర్ల్ చేశాను. హిట్లో వర్ష, కాప్ అది తెలుసు. ఇప్పుడు ఒక గోదావరి జిల్లా తెలుగు అమ్మాయి. సో టు మీ వర్సిటాలిటీ అనేది నాకు నా కెరియర్లో ఎక్కువ నేను ప్రయారిటీ ఇస్తున్నా వర్సిటాలిటీకి. సో అకార్డింగ్లీ నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో, ఏం చేయాలనుకుంటున్నానో వాటికి ఏది సూట్ అవుతాయో చూసుకొని నేను సైన్ చేసుకుంటున్నా అంతే. ఐఎమ్ ప్రయారిటైజింగ్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఓవర్ వర్సిటాలిటీ, ఓవర్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. సారీ ఇది ఇంగ్లీష్లో చెప్పా. సో యా. రక్షిత్ గారు
హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. మీరేమో కృష్ణా జిల్లా అబ్బాయి, ఇందులో గోదావరి స్లాంగ్ మొత్తం ఎలా మ్యాచ్ చేయగలిగారు, ఎంతవరకు? సో దానికోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు? పెద్దగా ఏం కష్టపడలేదండి, ఈజీగానే అయింది. ఎందుకంటే పలాస చేశాను నేను. అందరూ పలాస చూసిన తర్వాత శ్రీకాకుళం అబ్బాయి అనుకున్నారు. సో శ్రీకాకుళం యాక్సెంట్ వాజ్ మోర్ టఫ్ బికాజ్ 1978 స్లాంగ్లో. సో ఇది అంత ఇబ్బంది ఏమీ అవ్వలేదు. ఇట్ వాజ్ మోర్ దగ్గరగానే ఉండింది. కంప్లీట్గా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఇది యూనిక్గా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? నన్ను ఎప్పుడు ఇలా చూసుండ్రు. ఓకే, కోమలి గారు. నిజంగానే యాక్షన్ రోల్స్కి ఒక మార్క్గా ఉండిపోయారు. వర్ష కావచ్చు, వండర్ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ చేశారు మీరు. శశివాదనేలో కూడా ఏమైనా అంటే లాట్స్ ఆఫ్ ట్విస్ట్ ఉంటాయి అన్నారు కాబట్టి ఇందులో కూడా ఏమైనా అదేమైనా కొంచెం యాడ్ చేశారా? ఏం యాడ్ చేశాను? ఏమైనా యాక్షన్ సీక్వెన్స్ లాంటివి ఏమైనా అలా కూల్ అండ్ కామ్గానే కాకుండా? ఆ టాంజెంట్కి వెళ్ళకండి. మరి లంగావణి వేసుకొని ఫైటింగ్ చేస్తే అస్సలు బాగోదు స్క్రీన్ మీద. లేదు, ట్విస్ట్కి యాక్షన్కి సంబంధం లేదు. అంటే ఇవి ఎక్కడ, ఏ ఏరియాలో షూట్ చేశారు అండ్ అక్కడ మీకున్న స్పెషల్ మూమెంట్స్ కానీ షూట్ చేసే టైంలో? మేము చేసింది అమలాపురం బెండమూరు లంక అనే విలేజ్లో. లేదు, నాకు యాక్చువల్గా గుర్తుంటుంది ఎందుకంటే చాలా అంటే అందరూ మనుషులు ఎప్పుడు మంచి వాళ్ళే నేను అనుకుంటా, కానీ ఐ థింక్ ఒక మార్క్ ఎక్కువ మంచితనం ఆ బెల్ట్లో చాలా ఎక్కువ ఉంటుంది. మేము షూటింగ్ చేస్తున్నామని తెలిసిన తర్వాత వాళ్ళు మా ఏది లేదు, నార్మల్గా కొన్ని రూల్స్ ఏం లేకుండా రోజు ఏదో ఒక ఫుడ్ వస్తూనే ఉంటుంది. పర్టిక్యులర్లీ ఫుడ్, అది కాకుండా మీకు ఏం కావాలన్నా చెప్పండి. నాకైతే నేను షూటింగ్కి వచ్చానా, ఎవరో ఒకళ్ళ పెళ్ళికి వచ్చానా, వీళ్ళందరూ నాకు మర్యాద వీళ్ళందరూ నాకు చాలా అలా అనిపించింది. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ ప్లేసెస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఎంటైర్ కంట్రీ, పర్టిక్యులర్లీ తెలుగు స్టేట్స్లో. సో నాకైతే చాలా నచ్చింది గోదావరి బెల్ట్. డిఓపి గారు, డైరెక్టర్ గారు ఏమో చెప్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి నేను ఇబ్బంది పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని అని. సో మీరు అంటే ఈ సినిమాతో ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, నేచర్ కానీ అవి చూపించడం కానీ అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫస్ట్ విజువల్స్ బాగున్నందుకు. యాక్చువల్గా డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు అన్నది నేను ఓకే కాదు అలా చెప్పట్లేదు. పెట్టాడు, కొంచెం ఇబ్బంది అయితే పెట్టాడు నన్ను. లైక్ ఏదంటే ఏదైనా మేము విజువల్స్ ఏమైనా చేయాలి అంటే మాకు పర్టికులర్గా ఇలా కావాలి అలా కావాలి అలా చెప్పడమాట. ఇది ఇలా కూల్గా బ్రిడ్జ్ రావాలి, అలా వెళ్తూ ఉండాలి, ఇలా చెప్తాడు. సో అది మాకు అదే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది టెర్మినాలజీ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ మచ్చా నాకు ఇలాగా క్లోజ్ పెట్టు ఇలా అడుగుతారు కదా, మావాడు అలా చెప్పండి నాకు ఇలా కూల్గా బ్రీజ్ ఏం వస్తూ ఉంటుంది మామ, ఇలా పెట్టి ఇక్కడి నుంచి బటర్ఫ్లై ఇలా వెళ్ళిపోతుంది అలా చెప్తాడు. సో అలాంటప్పుడు షార్ట్ కంపోజింగ్ కొంచెం డిఫికల్టే, బట్ మేమిద్దరం ఆ కాంబినేషన్లో ఉండేవాళ్ళం, ఇలా చేస్తే బాగుంటుంది. కానీ ఎప్పుడు కూడా నాకు ఈ షార్ట్ ఇలా కావాలి అని చెప్పిన తర్వాత ఒక 10 minutes నాకు టైం ఇచ్చేయని చెప్తే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన ఒక 10 minutes తర్వాత వచ్చి ఇది పెట్టేసి ఫ్రేమ్ పెట్టుకొని చూసుకో అంటే చూస్తాడు, బాగుంది మా చైర్ని వెళ్ళిపోతాడు అనమాట, అంతే. కోమలి గారు, డైరెక్టర్ గారు సార్, మీరు చెప్పారు ఇందాక ప్రాపర్ తెలంగాణ, మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళని చెప్పేసి, మీరు ఫాదర్ పడిన స్ట్రగుల్స్ కానీ మీ ఫాదర్ ఏం కాబట్టి మీరు డైరెక్టర్ అయ్యారని కూడా చెప్పారు. సో ఎందుకంటే అమలాపురం అటు సైడ్ చాలా వచ్చినాయి అందరికీ తెలుసు. సో మీరు రూటెడ్ కాకుండా అక్కడ తీయడానికి మీ స్టోరీ డిమాండ్ చేసిందా? ఎందుకు తెలంగాణ బ్యాక్డ్రాప్ కాకుండా అక్కడ తీసుకోవాల్సి రావచ్చు? అంటే నేను కథ రాసినప్పుడు ఏ బ్యాక్డ్రాప్ రాసుకోలేదండి. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక అందమైన కథ, ప్రేమ కథ చెప్దామనే ఉండే. తేజ గారికి చెప్పినప్పుడు అంటే ఇంత ఫీల్తో విజువల్గా ఉంది కదా, మన కట్ సైడ్ అయితే అంటే ఆయనకు తెలుసు షూట్ చేసిన ఇల్లు కూడా వాళ్ళ మామయ్య గారి ఇల్లే సొంత. సో అంటే అటు సైడు ఆయనకి మొత్తం తెలుసు. కథ విన్న తర్వాత ఆయనకి ఇంకా విజువల్ అర్థమైపోయింది, ఇటు సైడ్ ఇంకా బాగుంటుంది సాయిని ఆయన తీసుకెళ్లారు అంతే. ఆ స్లాంగ్ అది కూడా తెలియదు నాకు. డైలాగ్స్ అవి రాసిన తర్వాత కూడా నాకు వచ్చిన స్లాంగ్లో రాసేవాడిని, దానికి ఆయన హెల్ప్ చేసేవాళ్ళు. కోడేటర్ పద్మారావు గారు ఉన్నారు, ఆయన కూడా అక్కడ సైడ్ పర్సనే, వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు డైలాగ్. అంటే ఈ మ్యాటర్ ఇలా చెప్తున్నాను, దాన్ని ఆ లాంగ్వేజ్లో ఎలా చెప్పొచ్చు అని రాసేవాడిని, వాళ్ళు చెప్పేవాళ్ళండి అంతే. తేజ గారు చెప్పండి. చూస్తే కనుక ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఐబొమ్మ నుంచి పోలీసులకే సవాల్ విసురుతున్నారు, మీరు ఏం చేస్తే మేము ఏం చేయాలి అని చెప్పేసి. సో మీరు చూస్తే మరి ఇట్లాంటి టైంలో ఇంకా సినిమాలకి చాలా ఇబ్బంది కదా, మీరు ఎలా దీన్ని అధిగమిస్తారు? ఏం లేదండి, ఎప్పుడు కూడా మనం సినిమా చూసేదే పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం. సో నాకు తెలిసి
ఐ బొమ్మ ఇవన్నీ కదండి మంచి సినిమా చేస్తే ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ ఐ బొమ్మ అతను కూడా ఏది నేను ఆడియన్స్ని ఏదో కాపాడుతున్నాను, ఆడియన్స్ నుంచి ఏదో టికెట్లు దొబ్బేస్తున్నారు మీరు అంటున్నారు. జనరల్గా పెద్ద సినిమాలు 20 వస్తాయండి, 180 సినిమాలు చిన్న సినిమాలు వస్తాయి. నువ్వు అవి కూడా పెడుతున్నారు వాళ్ళు. సో మా చిన్న సినిమాలకు ఉండేదే ఓటీటీ రెవెన్యూ ఎక్కువ, థియేటర్లో ఆడే 2-3 సినిమాలు సంవత్సరానికి. సో నువ్వు యూఆర్ కిల్లింగ్ ఓటీటీ రెవెన్యూ, నువ్వు కిల్ చేస్తే చిన్న సినిమాని చంపుతున్నట్టే అది. సో పైరసీ అన్నది ఎప్పుడు మంచిది కాదు, బట్ ఎప్పుడు కూడా చిన్నదైనా పెద్దదైనా బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఎక్స్పీరియన్స్ వేరండి. సో వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కోమలి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? అడగనివ్వండి, ఎలా ఉన్నారని కూడా అడగకూడదా? కాదంటే మామూలుగా యాక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ని అండ్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో మీరు అలాగా దీంట్లో ఏమైనా కొన్ని సీన్స్ చేసేటప్పుడు సో ఫ్యాన్స్ని లేకపోతే ఆడియన్స్ని సో ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను అంటే నేనైతే చూసి షాక్ అయ్యా. సో అలా మీరేమైనా అనుకున్నారు? నాకు క్వశ్చన్ అర్థం అవ్వలేదు. మీరు నేను డైరెక్ట్గా చెప్పలేనండి. సో బేసిక్గా కొన్ని సీన్స్ చేసేటప్పుడు మన ఆడియన్స్ నేను ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుంటాం కదా. సో దీంట్లో ఇందాడ ట్రైలర్లో లాస్ట్ సీన్ ఏమైతే ఉందో అలాంటివి చేసేటప్పుడు మీరు కూడా అలా ఆడియన్స్ని కానీ లేకపోతే ఫ్యాన్స్ని కానీ దృష్టిలో పెట్టుకున్నారా? కాదు, నువ్వేమన్నా ఇబ్బంది పడ్డావా సీన్ చూసి? నేనేమి ఇబ్బంది పడలేదు. మరేంటి నేను ఆవిడని అడుగుతున్నాను. నీకు ఇబ్బంది లేనప్పుడు ఇంకా ఆవిడకి ఏంటి ఇబ్బంది? ఓకే. see one thing with I think Telugu audiences, వాళ్ళు ఎవరిని ఓన్ చేసుకోకుండా ఇష్టపడరు. తెలుగు ఆడియన్స్ ఎలా అంటే మనం ఏదో ఒక రిలేషన్ అవ్వాలి వాళ్ళకి, పర్టిక్యులర్లీ బికాజ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్. నా గర్ల్ ఫ్రెండ్ అనో నా క్రష్ అనో నాకు వస్తాయి. అండ్ ఈ సీన్ వల్ల ట్రైలర్లో ఈ సీన్ రావడం వల్ల టు బి ఆనెస్ట్ వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుందేమో. నాకు చాలా ఏంటి నాదా పక్కన నుంచి పొగులుద్ది నీకు అప్పుడు. నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ మెసేజెస్ అయితే వచ్చాయి. బట్ నేను ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక నమ్మకం పెట్టుకొని ఒక సినిమా చేస్తాం, అందులో ఉన్న ఇంటెన్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైలర్లో ఒక షార్ట్ చూసి హర్ట్ అవ్వకండి అనే నేను రిక్వెస్ట్ చేసుకోగలను, బికాస్ చాలా హర్ట్ అయ్యారు అని నేను అన్ని మెసేజెస్ చదివాను. లైక్ ఐ ఆల్రెడీ సెడ్, రేపు సినిమా చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఎమోషన్ తెలుస్తుంది. బికాజ్ అదే ఆ సీన్ గురించి లైక్ నాకు మోహన్ మా డైరెక్టర్ గారు చెప్పారు, నా సర్కిల్లో ఉన్న చాలామంది ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషనల్గా అలాంటి ఒక ఫీల్లో బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ రొమాంటిక్ షాట్, ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ షాట్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు సినిమా చూసాక కంపల్సరీ తెలుస్తుంది. అప్పటి వరకు దయచేసి ప్లీజ్ కామ్గా అర్థం చేసుకోండి అని నేను రిక్వెస్ట్ చేయగలను. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you so much, and thanks to media and thanks to all the team of Shashivardhane and team lo unna prati okkaliki specially all the best. And AG Film Company and alage SVS Studios banner lo presented by Gauri Naidu garu and Shashivardhane cinema October 10th na theaters lo mana munduku rabotundi, andaru tappakunda watch cheyandi. And this is Anchor Krishna Chaitanya. This event is organized by UV Media. Thank you. Signing off.